హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. అట్లాగే మన తెలుగు సంవత్సరం, మన తెలుగు, దాంతోపాటు మన నూతన సంవత్సరం ఇది. మన సంవత్సరం స్టార్ట్ అయ్యేదే ఈ ఉగాది తోటి. ఈ ఉగాది పచ్చడిలో ఏమేమి కలుపుతారు అంటే షడ్రుచులు అన్నీ కలుపుకొని అంతా మంచిగా ఉండాలని చెప్పేసి, మంచి చెడు చుక్కం దుఃఖం అందరికి కలిసి ఉండాలని చెప్పేసి ఈరోజు షర్బత్ అంటే ఏమంటారు దాన్ని, పచ్చడి, ఉగాది పచ్చడి చేస్తారు. ఆ ఉగాది పచ్చడి అందరూ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈరోజు వచ్చేసి ఆదివారం రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి. ఇక అవన్నీ రాహుకాలం ఉంది, దూర్ముహూర్తం ఉంది, యమగండం ఉంది, వ్యాజ్యం ఉంది, రేవతి నక్షత్రం ఉంది. సో అందరికీ మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జపాకు సుమ సంకాశం కాశే పేయం మహాద్యుతం తమోరిం సర్వ పాపాఖ్యం ప్రణతోస్మి దివాకరం. అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళు, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఏమైంది దారి? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ ఉగాదిన ఒక కొత్త వస్త్రం అంటే షర్ట్ కానీ ప్యాంటు కానీ ఏదైనా కానీ ఒక కొత్త వస్త్రం కట్టుకోవాలని మేము అనుకున్నాం. ఎందుకంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా లేదు, మా ఇంట్లో ఇది లేదు, ఏది అడిగినా లేదు అనే విధంగా కాకుండా, ఉన్నది తర్వాత ఇస్తాం లేదంటే రేపు ఇస్తాం అనే విధంగా, ఏది లేదనుకుంటా ఎవరితో గొడవ పడకుండా కొత్త వస్త్రాలు ధరించి, బొట్టు ఎట్టి పరిస్థితుల నుదుటికి బొట్టు ధరించి బయటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఆంగ్ల సంవత్సరాన్ని మనం తెలియకుండానే పటాకులు వేసుకొని ఎంతో పెద్దగా చేసుకుంటాం. కానీ ఇది మన సంవత్సరం, మన నూతన సంవత్సరం. డాడీ అంటుండేడు, చూసినాం ఉగాది రోజు నన్ను డాడీ డాడీ అంటుండు. నాన్న నలబెట్ట నాన్న అను, నాన్న అను నాని. సో పప్ప మంచిగా షర్టు, నిజంగా కుట్టించిన షర్టు మస్తు అంటే మస్తు ఉంది, నిజంగా చాలా బాగుంది. కాకపోతే కొంచెం లూజ్ అయింది. నువ్వు బక్క అయిపోయినావు కదా. ప్యాంట్ సెట్ అయిందా? ఓకే. నా షర్ట్ కూడా మస్తు అంటే మస్తు కుట్టిండు, నా ప్యాంట్ కూడా సూపర్ కుట్టిండు. కుట్టించిన బట్టలే వేసుకుంటాం ఇప్పటి నుంచి. ఈ రెడీమేడ్ వద్దు, ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువైనా సరే కానీ మంచిగా ఫిట్నెస్ ఉంటుంది. బట్టలు శుభ్రంగా ఉంటేనే మనిషికి అందం వస్తుంది, దాంతోపాటు ఏదైనా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. సో ఈ రోజు నుంచి అందరికీ పాజిటివ్ ఉండాలి, ఎలాంటి అనారోగ్యం కాకుండా, ఎలాంటి కల్మషాలు లేకుండా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో నాని పాపకు కొత్త రోజు కాబట్టి ఈరోజు కొత్తగా పట్టీలు వేసినాం. మంచిగా నాన్న, సూపర్ ఉన్నాయి. రవి టైట్గా వస్తాను, బాగానే ఉన్నాయి. ఇక ఇవి అట్లా వస్తావా నాన్న? బాగున్నాయి పట్టీలు అయితే, చాలా బాగున్నాయి. దాంతోపాటు ఒక చైను అద్దతులం ఈరోజే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏందమ్మా మీకేం లేదా అమ్మా? ఇగో నీకు ఉంది కదా నీకు ఇట్లా మంచిగా నేను చూడు, నీకు లుక్ మంచిగా అనిపిస్తుంది. అదా మమ్మీ ఎటు పోయింది? ఇల్లు అయితే కడగడం అయిపోయింది, తుడవడం అయిపోయింది, బొట్లు పెట్టడం కూడా అయిపోయింది, కడపలకు ముగ్గులు కూడా వేయడం అయిపోయింది. బయటికి వెళ్ళి వేస్తావు, ఆల్మోస్ట్ ఇక్కడ వేస్తా ఉన్నారు, బయటకు వచ్చేసారు. హై స్వప్న, గుడ్ మార్నింగ్ స్వప్న. నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వప్న. అంతేనా? ధన్యవాదములు అందరికీ. ఈరోజు మనం తిట్టుకోవద్దు, సరేనా? మనం గొడవ పడవద్దు. నేను ఎందుకు తిడతా తప్ప, నువ్వు మంచిగా ఉంటే నేను ఎందుకు తిడతా చెప్పు. ఒక్క మాట కూడా అనొద్దు ఈరోజు, సరేనా? నేను నిన్నానా, నువ్వు నన్ను అనకు. ఇంకోటి, పిల్లల్ని నువ్వు తిట్టకు, నేను తిట్టా. పిల్లల్ని నువ్వు కొట్టకు, నేను కొట్టా, సరేనా? వాళ్ళు చెడు చేష్టలు మనం తిట్టకపోతే కొట్టకపోతే ఏమన్నారు, అవునా? ఈ చూడు ఏమో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, నా గురించి అనుకుంటున్నారు వీడు. బొట్టు బాగుంది క్రియాన్స్, నీకు క్రియాన్స్ వాళ్ళు పెట్టారు బొట్టు? మమ్మీ పెట్టిందా? బాగా పెట్టింది. నీకేది నా, నీకు పెట్టుకోలే బొట్టు? యూఆర్ లుకింగ్ లైక్ స్మా అంటే ఎట్లా అంటే ఒక ట్రెడిషనల్ గా లెక్కున్నారా. యూఆర్ లుకింగ్ నైస్. థ్యాంక్ యూ. వావ్, నీ బొట్టు కూడా చాలా బాగుంది క్రియాన్స్, చాలా బాగుంది. మామిడాకులు తీసుకురావాలి కదా, మామిడాకులు పెట్టాలి. ఇంకా మన గృహప్రవేశం ఈరోజేనా?
ఇక్కడ అయిపోతే డబ్బు నాడికి పోతే ఆడ పని అవుతుంది. మనం ఈయన లేట్ చేస్తే ఆడ మనకు లేట్ అవుతుంది. రైట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇద్దరి దగ్గర పూజలు చేయాల్సి ఉన్నాయి. రెండు ఇంట్లలో పూజ చేయాలి. ఈడ పూజ చేయాలి, ఆడ పూజ చేయాలి. ఈడ వస్త్రాలు పెట్టాలి, ఆడ వస్త్రాలు పెట్టాలి. ఈడ కడగాలి, ఆడ కడగాలి. ఏందమ్మా పెట్టుకున్నా, బాగుంది. వెళ్ళి చెప్పడం మర్చిపోయినాం. ఏంటంటే ఈరోజు గృహప్రవేశం. ఏదైతే మేము కొత్త ఇల్లు చూసి వచ్చినామో ఆ రోజు అక్కడికి ఈరోజే వెళ్ళి పూజ చేసుకొని స్వీట్ వండుకొని రావాలి. పాలు వంగించడం అనేది అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదో తెలియదు కాబట్టి దాన్ని మనం చేస్తామా చేయమా అనేది సాయంత్రం వరకు చూద్దాం. ఈరోజు జ్యోతి వాళ్ళు కూడా వస్తారు, సాయంత్రం వరకు వస్తారు. అక్క వాళ్ళు ఇట్లా జ్యోతి వాళ్ళకి ఇట్లా అందరూ వస్తారు. సో సాయంత్రం అక్కడ ఉంటుంది. ఈ పొద్దున వరకు ఈరోజు మరి వరకు వచ్చేసి మనకి పోలేలు చేయాలి. పోలేలు చేసి ఇక్కడ నైవేద్యం పెట్టాలి, అమ్మకు పెట్టుకోవాలి, దాని తర్వాత పెద్దలకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మధ్యాహ్నం వరకు ఉండి కొన్ని సామాన్లు అయితే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకొని కొత్త ఇంటికి వెళ్ళి అక్కడ అవన్నీ క్లీన్ చేసి దాని తర్వాత మళ్ళీ అక్కడ మామిడి తోరణాలు అవన్నీ కట్టుకొని మళ్ళీ సాయంత్రానికి పూజ చేసుకొని సంధ్యావందన దీపం మనం అక్కడనే పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం అక్కడే మనం నిద్ర చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీపం పెట్టిన ఇంట్లో వదిలేసి రావద్దు కదా, అందుకని చెప్పి అక్కడనే దీపం పెట్టి స్వీట్ వండుకొని సాయంత్రం అక్కడే వండుకొని తినేసి అక్కడ పడుకొని మళ్ళీ పొద్దున వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్నీ ఒకటో రోజు తీసుకుపోవాలంటే చాలా కష్టము. మెల్లమెల్ల తీసుకుపోదాం. ఎందుకంటే డైలీ మనం వీడికి వస్తాం కాబట్టి కొత్తిల్లు మనకు పక్కనే కాబట్టి ఏం కావాలన్నా వచ్చి తీసుకొని పోవచ్చు. సో రిస్క్ లేకుండా ఉంటుందని ఇక్కడ దగ్గరలో చూసుకున్నాం. అందరికీ డౌట్ ఉండే మేము సిటీకి వెళ్ళిపోతాం అని. సిటీకి కాదు మేము వెళ్ళేది, మా పక్కనే. ఎందుకంటే మాకు షెడ్ ఉంది, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవు ఉంది. ఇవన్నిటి మనం చూసుకోవాలంటే మళ్ళీ ఇడిచిపోయినాం అనుకో, నాన్న ఒక సైడ్, వీళ్ళు ఒక సైడ్, మేము ఒక సైడ్ ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి అందరం ఒకే దగ్గర ఉంటున్నాం. ఏడున్నా సరే అందరం ఒక దగ్గర ఉంటాం. చూసుకోవడం మాత్రం నేను వస్తాం, తమ్ముడు వస్తాడు, వీళ్ళు వస్తారు. ఇక వీళ్ళున్నప్పుడు వీళ్ళు పిల్లల్ని చూసుకుంటారు, వీళ్ళున్నప్పుడు మనకి షెడ్ కాడికి వీళ్ళు కూడా వస్తారు. మన ఫామ్ హౌస్ టైప్ అన్నట్టు ఇప్పుడు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం కదా. వాళ్ళకి ఇచ్చేది మనం ఏమి ఇవ్వగలుగుతాం? కేవలం మనం ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఆస్తిని ఇచ్చినా వాళ్ళు నిలుపుకోరా తెలియదు. ఆగ్రియాష్ నిలుపుకుంటారా ఉంచుకుంటారా తెలియదు. ఇంకేది ఇచ్చినా కూడా తరిగిపోయేదే ఇవ్వగలుగుతాం. వాళ్ళకు తరిగిపోయేది ఏదన్నా ఉన్నది అంటే మనం ఇచ్చేది కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ ఎడ్యుకేషన్ మనం ఎంత మంచిగా ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో అంత మంచిగా ఉంటారు, వాళ్ళకి మంచి లైఫ్ని ఇచ్చినట్టు ఉంటాం మనం. అందుకని చెప్పేసి మెయిన్లీ ఎడ్యుకేషన్ కోసం అయితే మేము బయలుదేరుతున్నాం. ఇక ఉగాది రోజు అంతా మంచిగా ఉండాలని చెప్పి మాకు ఇంతవరకు సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మంచి సపోర్ట్ చేసి మా ఉమ్మడి కుటుంబాన్ని నచ్చి లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే తోరణాలకు తీసుకురావాలి కాబట్టి ఇక్కడికి తీసుకురావాలి, అక్కడికి తీసుకురావాలి, అన్నీ తీసుకొని వస్తాం. ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు అవి తీసుకొని వద్దాంపా. వస్తావా లేకపోతే టైం ఉందా లేకపోతే లేదా? నేను మేకలు చెప్తావా? ఓకే, నువ్వు వెళ్ళిపో. నేను నాన్నగడ వెళ్తావు. వస్తావా నాని? నువ్వు అంతా క్రియాన్స్ వస్తావా? నువ్వు వస్తావా? రావా? సంచి తీసుకోతాం, ఎందుకంటే ఈ గాడికి కావాలి కదా. వ్యాపాకులు ఏమైనా కావాలి సార్ సప్న? ఇంకా శిరీష శేఖర్ ఇద్దరు కూడా ఎంట్రీ అవ్వలేదు వీడియోలకి. ఎందుకంటే ఈరోజు అందరం నీట్గా ఉండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా స్నానానికి వెళ్ళారు, వాళ్ళు కూడా వచ్చినంత లేపు. ఇక మనం ఇవి కూడా తీసుకొని వచ్చేసేద్దాం. క్రియాన్స్ కొత్త చెప్పులా? వావ్, ఉల్టేస్తున్నావు క్రియాన్స్, ఉల్టేస్తున్నావు, మంచిగా వేసుకో. ఇది కొత్త షర్ట్ లెక్క లేనేలేదు నాకు, అట్లా లేదు సప్న. ఇగో మొన్న క్రియాన్స్కి చెప్పులు తీసుకునే ఇవే బాగున్నాయా? క్రియాన్స్ చెప్పులు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. చూపి క్రియాన్స్, చూపి. వావ్, ఎంత బాగున్నాయిరా, ముద్దుగా ఎంత బాగున్నాయి చిన్న కాళ్ళకి. నడు కొద్దిసేపు నడు. బాగున్నాయి, నీకు 3 చేతులు తెచ్చినాక. క్రియాన్స్ బాగున్నాయిరా, సూపర్ అసలు. ఏంటినా డాగా? ఓకే స్వప్న, మేము వెళ్తున్నాం మరి. నేను పిల్లలు వెళ్తాం సరేనా? నాదే లేటా? సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ కొన్ని ఫొటోస్ షిఫ్ట్ అయినాయి, కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా తీసుకోవాలి కాబట్టి, కొత్తగా ఈరోజు కొనలేము కాబట్టి, అందుకనే ఇష్టదైవాలన్నీ కూడా అక్కడ తీసుకుపోతున్నాం. దాంతోపాటు అందరి దేవాలు ఇష్టదైవాలు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి పూజ. ఈరోజు స్వీట్ ఏం వండుతున్నాం? బెల్లమన్నం వండినావు ఆల్రెడీ అప్పుడే. ఇది తీసిన తర్వాత పూజ చేయి సరేనా? ఎంత నీట్గా దోమినావు అసలు, ఇది ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు కొత్త ఇంట్లోకి పోయేటప్పుడంట ఫస్ట్ ఈ బిందె నిండా నీళ్ళు తీసుకుపోయి ఫస్ట్ ఈ బిందె పెట్టాలంట. ఏడా? ఆ ఇంట్లో దేవుని రూమ్ నానా లేకపోతే ఇంట్లో పెట్టాలా? ఏడైనా సరే కానీ ఫస్ట్ అయితే దీన్ని పెట్టాలంట. ఓకే, అవును. సామాన్ అంతా ఎట్లా తీసుకుపోదాం?
అది ఆలోచిద్దాం కానీ ముందైతే నువ్వు పోయాయి తీసుకున్నా ఓకే. ఎట్లా పోయేటుంటే అన్ని అట్లా పోతూనే ఉంటాయి. ఓకే. హ్యాపీ ఉగాది టు యూ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు? ఎరే బాబాయ్ ఏం చేస్తున్నాను అన్న? ఏం చేస్తున్నావు? టమాటాలు చెప్తారా? ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. అందరికీ హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెళ్తున్నాయి టమాటాలు? వద్దు వద్దు. అరే టమాటాలు వెళ్తున్నాయారా? వెళ్తున్నాయా వెళ్తలేవా? చాలా అగ్గిపోయినాయి టమాటాలు. అరా ఏం కదా దాక్రియాంశ్ నడవాలని వదిలేసినారా? ప్రతిసారి నడిపిస్తే చెప్పులు తెచ్చుకో, చెప్పులు తెచ్చుకో. దాక్రియాంశ్ చెప్పులు వేసుకో. అట్లా పడేది నాన్న చెప్పి తమ్మినికి తమ్మినికి తమ్మినికి. ఏ దాక్రియాంశ్ చెప్పులు వేసుకొని రారా. ఎన్నిసార్లు వేస్తారా నీ చెప్పులని? అదేసుకో అదేసుకో. కమన్ దా. అవి అరుణ్ మామ వస్తున్నట్టు. ఇది వచ్చేసి మా చిన్న మామ అంటే అరుణ్ మామ పెట్టింది. ఇది ఒక సైడ్ గోకర పెట్టారు, ఇంకో సైడ్ టమాటా పెట్టారు. టమాటా తెలుసు కదా, మళ్ళీ 10 రూపాయల కిలో అయింది బయట పోతే. వీళ్ళు పెట్టిన ప్రతిసారి హాయ్ అరుణ్ పాండా, హాయ్ హాయ్, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. కమాన్. మీకు మాకు కూడా కావాలి. అయితే ఇది వచ్చేసి మా మామ వాళ్ళ బాయి. ఇదేమో అమ్మ పెట్టిన చెట్టు తెలుసు కదా. అమ్మ పెట్టిన చెట్టుకి చాలా అంటే చాలా మామిడిపళ్ళు వస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం మామిడిపళ్ళు అసలు పూతనే లేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక ఇది వచ్చేసి ఇంకో చెట్టు. మొత్తం 4-5 చెట్లు ఉండే ఇక్కడ కొట్టేసారు. ఇంకా పెద్ద చెట్లు ఉండే అప్పుడు. క్రియాంశ్ జాగ్రత్త రా. దా నేను అదే షాక్ అయినా. కమ్నానా. ఏమనకు రావాని? ఏమన్నావు? నీ పేరు ఏం పేరా? ఇంకోసారి రేపు ఇప్పుడు మామేమని పిలిచిండు? భార్గవ్ అన్నాడు పక్క. నాకు వేరే వాయిస్ వినిపించింది. భార్గవ్ కృష్ణ మనోహర్. కమ్ నువ్వేమన్నావు? దారా. ఈరోజు మామిడాకులకు మస్తు గిరాకీ రోజు. అన్నా మాకు 600 ఆకులు కావాలి. 600 ఆకులు. కొత్త ఇంటికి పాత ఇంటికి. పెద్దగా ఉన్నట్టున్నాయి కానా? చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. అరే నువ్వు కూడా ఎక్కకపోయినావు పైకి? ఎక్కనీకి రాదా? హ్యాపీ కాదురా. స్మైల్ స్టార్ నవ్వురా. బెడ్డాడు పైకి ఎక్కిండ్రా. చెప్పులేవి? అరే నువ్వు కూడా ఎక్కడి నుంచి ఎక్కి వెనక జుబ్బు తిప్పేసారా? ఎక్కడికి రాదా? పచ్చని పొలాలు ఎంత నీట్గా ఉన్నాయి అసలు, ఎంత బాగున్నాయి. అన్నా నీ వెనక సైడ్ ఉన్నాయి చూడు జుంపు. రంధ్రాలు పడ్డాయా? ఏం ముచ్చుకోలే. ఎందుకు? ఏంటిరా ఇవన్నీ? మస్తు ఉన్నాయా ఇవి? సూపర్ ఉన్నాయి ఇవి. కానీ ఏ చెట్టుకు పూత రాలే అన్న? కాస్తుందంటావా ఈసారి? మరి తోటలు పట్టిన పరిస్థితి ఈసారి ఎక్కువ పడ్డాయి. ఇంకా రేట్లు కదా, పోయినసారి బాగా వచ్చిందని ఈసారి రేట్లు ఎక్కువ వచ్చింది. అవి తెంపినిచ్చి కాదురా, అది మన పడ్డి అనేది ఏమంటారు, అది వరి తెంపుకొని ఏం చేసుకుంటూ తెంపొద్దునా? అట్లా తప్పు. మనం తినేది అదే, వరిని తెంపొద్దు అట్లా. అదే రా వరి గొలుసులు అంటారా ఇట్లను? ఆకులు కాదురా, వరి గొలుసులు తెంపొద్దు నన్ను, తప్పు. అప్పుడు వీడికి వచ్చి అవి తెంపుకుండే, అవి నాకు వచ్చింది.
ఇచ్చింది సరిపోతుందా 600 వస్తాయి ఇలా అవి తీసుకుంటే వస్తాయి మాస్ ఆయన తీసేసి సన్నీ తిడతావు అయిందిరా ఒకటి రెండు ఎన్నో ఒకటి ఉందన్న గాడ బాబా మామ అటు చూడు గడు గడు నేను చూస్తున్నా వీళ్ళకి కూడా కావాలా నరేషన్లకు దారి బయటకు వచ్చి ఒక తాడు కావాలి ఒక తాడు ఇస్తావా అరుణ్ మాకు కూడా కొన్ని ఎక్కువ అన్న ఏం చేస్తున్నావు ఒడిపిలా అయితే ముద్దు తీసినప్పుడు ఒడిపిలు కనిపించదు కదా అది ఇప్పుడు పెద్దగా అయ్యి బియ్యంలో వస్తుంది ఇప్పుడు అన్నిట్లో కోసేసినావా ఇంట్లో కూడా కోసినావా అప్పుడింత లీవ్ ఉన్నప్పుడు కొన్ని అబ్బబ్బబ్బా ఎర్రచీమ కరిస్తే ఘోరంగా ఉంటుంది ఇది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అరే నా మీద పడ్డదా రండి ఉన్నా కొద్ది వస్తూనే ఉంటారు ఇక అరే జరగ రోడ్డు దాకా రారా అరుణ్ వస్తున్నావా ఇక్కడ తెంపుతుండు వాడు ఇంకా కనిపిస్తలేడు ఓకే ఇవి మనకి మస్తు అయినవి సూపర్ అంటే సూపర్ గుడి పోవాలి పొద్దున లేచి స్నానం చేసుకొని గుడి పోవాలి ఇగో మా అమ్మమ్మ మా తాత గోరీలు ఇవి సరిపోతాయి బావా అన్ని అను మొత్తం 600 ఆకులే అనుకున్నాం పోయేసరికి అన్న చెట్టు ఎక్కినారా అందరు తెంపుతాడు మనం కూడా పోయేసరికి మనం కూడా తెంపించేసిండు సరిపోతుండొచ్చు మేబీ సరిపోతాయి బావా చాలానే ఉన్నాయి 1000 పైన వస్తాయి చూద్దాం ఈ ఇంటికి ఆ ఇంటికి మళ్ళీ షెడ్ కాడికి 500 అయితే సరిపోతాయి కానీ అలా ఎక్కువ తక్కువ అయితే కదా బావ మళ్ళీ పెడుతుంటే కొన్ని పోతాయి కొన్ని వస్తుంటాయి యాపాకు వేలే బావా యాపాకు మళ్ళీ వాళ్ళు శేఖర్ వచ్చినాక పోతాయి మామిడి అదే మెయిన్ ఇంపార్టెంట్ కదా ముందుగా ఇవి పెట్టాలని చెప్పేసి అరుణ్ ఆల్రెడీ తెంపుతున్నారా నేను ఫోన్ చేస్తాను మాస్ అయితే ఏం చేసుకుంటారు ఇవన్నీ లెక్క పెట్టి అన్న తెంపుతుంటే నేను తీసుకొచ్చిన మామిడికాయ అలానా రైట్ అరే నాన్న ఒక గిన్నె తీసుకురా గిన్నె తొందరగా ఒక చేతులు రావు ఇవి ఇప్పుడే అనుకుంటున్నావు మామిడికాయలు వెళ్ళదా అని అడుగుతున్నావు నువ్వు అప్పుడే అడుగుతున్నావు ఏడికి మైలారం పోయిన ఉంటుంది తెంపనీకి వస్తాయా రెండు వస్తాయి ఒక్క నిమిషం అది మొత్తం మిషన్ వాటర్ వస్తే ఇది కూడా నిన్నేస్తారు కదా నీళ్ళలో కడిగి నాకు కడగాలి ఎలాగో వాటర్ పోసేద్దాం ఇతేనా నీళ్ళు వేసాను అది సరిపోతాయిలే మళ్ళీ పచ్చడి పట్టకే కదా సరిపోతాయి ఏం కాదు రేపటి మనం తెచ్చుకున్నాం చెట్లు కాసినాయిగా ఇక్కడ పూజ కూడా కంప్లీటెడ్ అయిపోతుంది గజానన మహావిష్ణుం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మయం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన మీరు కూడా అబ్జర్వ్ చేయలేడా ఫోటోలు తక్కువ ఉన్నాయి నేను ఆల్రెడీ పొద్దున అయిపోయిన అంటే ఆడు కూడా కావాలని కొన్ని తీసి పెట్టినావా రైట్ మంచి పని నేను అదే అనుకుంటే దీపం పెడతా అంటారు మళ్ళీ ఆడి పూజ చేయడం వాటితో ఏకవతితో ముట్టియాలి యాక్చువల్లీ ఇవన్నీ మనకు వీలైతలేదు కదా ఆడ నిమ్మలంగా పూజ చేసుకోవడం కానీ అడుగు అట్లుంది ఎక్సైట్మెంట్ ఉంది అనగా ఇలా ఇక రోజు పొద్దున్న లేచి మేము ఇద్దరు కలిసి పూజ చేసుకున్నాం వాళ్ళు వేస్తారు అంత పొద్దుగాల ఎవ్రీ డే వాళ్ళు ఇవ్వాలిగా పూజ సామాన్కి వచ్చి డైరెక్ట్ పూజ రూమ్లకే రావాలి లేచే టైంకి ఎగ్జాక్ట్గా అవి హారతి అవుతున్నాయి అది పెట్టేసేస్తుంది అనుకోగానే మా కొడుకు అయితే తెచ్చేసిన భార్గవ్ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా అదే అనుకున్నా కానీ భార్గవ్ అని పేరు అరే గిన్నెగానే ఎందుకురా వీటికి మళ్ళీ అవి కూడా లేవు పూతలేదు పచ్చడికి సపరేట్ వీటికి సపరేటా ఓకే ఇక నువ్వు కంటిన్యూ చేస్తావు ఇలా నీళ్ళు పోసి ఓ షర్ట్ ప్యాంట్ నీకు ప్యాంట్ లూజ్ అవుతున్నావురా బక్క అయిపోయినావు నువ్వు దావట్లేదా మరి అవునేంద్రా బక్క అయిపోయినావు నేను సపరేట్ సైజ్ కుట్టించుకోవాల్సి వస్తుంది ఇప్పటి నుంచి రావాలి ఇక నువ్వు కూడా బాగుంది హారతి గై కోను మా శ్రీ ఆంజనేయ
హారతి గణేశు. నాని ఇప్పుడైనా ఈ రోజు నుంచే స్టార్ట్, 1 తారీఖు నుంచి అనుకున్నా, కానీ ఈ రోజు నుంచి చేంజ్. ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం కాబట్టి కొత్త కొత్త సంవత్సరం నుంచి ఈ రోజు నుంచే ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. పొద్దున్న లేవడం, పూజ చేసుకోవడం, దాని తర్వాతనే వండుకోవడం, తినడం. రైట్ డన్. ఎవ్రీడే ఇక అంతే. క్రియాంశు అరు తీసుకోమ్మా, అరు తీసుకో, బంగారు పండు. అయిపోయి నాకు ఫోన్ వస్తుంది. ఏం చేస్తున్నా? బెల్లం అన్నం వేస్తున్నా. తింటావా? సరిపోతుందా? తింటా ఆ? తింటా. క్రియాంశ్ నాకు అనిపిస్తుంది. కాదు సరిపోతుందా సప్న? కొంచెం కొంచెం. ప్రసాదం లెక్క తింటే మరి టిఫిన్ అవుతారా? రైసేనా? టిఫిన్లే మర్చిపోతాడు నువ్వు రోజు రోజుకి. ఇయ్యో, నువ్వు తిన్నావా సప్న? బెల్లం అన్నం. తినాలి ఇంక. ఇలా బెల్లమే కనిపిస్తలేదు, అలా మొత్తం పాలే కనిపిస్తున్నాయి. ఏ క్రియాంశ్, నువ్వు ఎందుకురా ఇట్లా చేస్తావు? దెబ్బలు తిన్నావా? ఇయ్యో నాని. సో ఫ్రెండ్స్, ఈరోజు పిల్లల్ని ఒక్క దెబ్బ కూడా పెట్టాము. అయ్యో కాలు మీద పడే. వీడు ఎత్తేస్తుండేవి. అయ్యో నువ్వు తీసుకున్నాను. బాబాయ్ బాబాయ్ అయిపోయింది. బాబాయ్ కొంచెము, నీకు కొంచెము. పిన్నేది, పిన్ని కూడా రమ్మని. ఇగో క్రియాంష్ కరా. ఒక దగ్గర ఉన్నాయి. రావా? ఇక నాన్న, ఇక ఒకటి బాబాయ్కి ఇచ్చారు, ఒకటి నాన్నకి. బాబాయ్ నువ్వేం చేస్తున్నావు బిడ్డ? ఇగో ఇవన్నీ పెట్టేస్తున్నాను, ఆకులు పెట్టేస్తున్నాను. ఆకులు పెట్టిన తర్వాత మనం మిగతా కార్యక్రమం చేద్దాం, సరేనా? నువ్వు చెప్పు తినిపో. ప్రసాద్ తినవా నువ్వు? ఎందుకు కాల్ చేస్తున్నావు బాబాయ్ అవి? నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు? పెడుతున్నాను ఇవన్నీ. నాకేనట. ఇల్లేసి పెడతాను చెత్తను. బాబాయ్కి బాబాయ్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే వెల్కమ్ బాబాయ్. తమ్ముడు థ్యాంక్ యూ అంటే వెల్కమ్ అనొచ్చు. బయటికి పోతే నిజంగా పండగ వాతావరణం అంటే పండగ వాతావరణం అయింది. ఊర్లో ఎప్పుడు చూడలేదు తెలుసా ఇట్లా. నేను ఉగాదికి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారని అంటే ఏదో అట్లని కాదు కానీ అందరూ ఇండికేట్ అయ్యారు కదా. మనం వీడికి పోయినా చూడు, కిసరగుట్ట శివరాత్రి కదా, అప్పుడు ఆ రోజు నుంచి మస్తు నాకు అనిపించింది. ఎక్కడ పోయినా ఏ పండుగ అయినా కానీ హిందూ పండుగ ఒక హైలైట్ చేస్తారు. అవును, అట్లా అంటే అందరికి జ్ఞానోదయం అయింది. అందరికి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు అరుణాచలం గురించి ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అరుణాచలంకి క్యూ మన తిరుపతి లెక్క లైన్ కట్టి వచ్చాడు. మస్తు మంది పోతారు అరుణాచలం. అరుణాచలం పోయిన తర్వాత అరుణాచలానికి ముందు జీవితం ఒక్కసారి మనం చూసుకోవాలి. అరుణాచలం చాలా పవిత్రమైంది. మనం ఎక్కువ మనం పోదాం, ఇక పోతూనే ఉన్నాం. ఇక ఈ నుంచి తిరుడే తిరుపతి పోవాలి ఫస్ట్. వద్దే పానం మంచిగా ఫస్ట్ తిరుపతి తర్వాతనే ఇంకేదైనా కానీ కానీ హాయ్ శీర్ష, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. పొద్దున్న ఇప్పుడు వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది.